ద జర్నీ ఆఫ్ 1000 థాట్స్. పొద్దున్న వేళ ఖరీమైన గాలిలో ఒక మృదువైన శబ్దం వినిపించింది. ట్రైన్ నెమ్మదిగా స్టేషన్ను వదిలిపెట్టింది. ఆయిషా కిటికీ పక్కన కూర్చొని తన చెంపను చల్లని అద్దానికి వాల్చింది. బయట ప్రపంచం ఆమెకు అర్థం కాని కథలా తెరలమీద పరచుకుంటోంది. సూర్యరశ్మిలో బంగారు రంగుతో మెరిసే పొలాలు, నిశ్శబ్దంగా నిలుచున్న చెట్లు. ఆమె ఒంటరిగా ఉంది, కాని ఒంటరితనంతో కాదు. పక్కనే ఉన్న బ్యాగ్లో బట్టలు, పుస్తకాలు, తక్కువ వాడిన నోటుబుక్కున్నాయి. ఇది ఊహించని ప్రయాణం. ఒక నిరాశాజనక రాత్రి తర్వాత సడన్గా తీసుకున్న టికెట్, పేరు పెట్టలేని కోరిక్. ట్రైన్ ముందు వెళ్లే కొద్దీ ఆమె మనసు వెనక్కి తిరిగింది. నిజంగా నేను వెంబడిస్తున్నది ఏమిటి? ఆమె ఆలోచించింది, ట్రైన్ను చూసుకుంటూ హాయిగా అలలాడుతున్న విద్యార్థుల గుంపు వైపు చూస్తూ. స్వేచ్ఛ, శాంతి, లేక పారిపోవడమేనా? ఒక స్థిరంగా అనిపించిన క్షణం. అల్లితో కలిసి ఉదయం జుట్టుకోతలు, ఏలకుల సువాసన ఉన్నట్టి, మూసిన తలుపుల వెనక వాదనలు, ఆల్ దీస్ రిటర్న్డ్. ఆమె లోతుగా ఊపిరి పీల్చింది, కన్నులు మూసింది. ట్రైన్ శబ్దం ఒక లాలిబగా మారింది. ఒక యువ జంట కొన్ని ర్యాలోలో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఒక ముసలివాడు తన పాత డైరీలో వేగంగా రాస్తున్నారు. కంపార్ట్మెంట్ దాటి కంపార్ట్మెంట్, జీవితం ముందుకు సాగుతుంది. అప్పటికి ఒక చినుక్కు కిటికీ మీద పడింది. వెంటనే ఇంకొకటి. అద్దం మసకబారింది. ఆయిషా ముస్లి నవ్వింది. ఇప్పుడే అన్ని సమాధానాలు అవసరం లేదు, ఆమె భావించింది. బహుశా ప్రయాణమే సమాధానం కావచ్చు. ట్రైన్ ముందుకు సాగింది. వర్షపు మబ్బులోనూ మోన్సూన్ ముసురులోనూ తేల్చుకుంటూ ఆమెని ఒక గమ్యం వైపు. నాట్ జస్ట్ అ ప్లేస్, బట్ హెర్సెల్ఫ్.